హలో గాయ్స్, మన విజయవాడలో సితార సెంటర్లో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మనం కూడా వెళ్ళొద్దాం పదండి. అయితే విజయవాడలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఏదో ఒకటి అయితే చెప్పి పెడుతూనే ఉంటారు. ఒకటి పోతే ఒకటి ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ఏదో ఎగ్జిబిషనే సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ అంట. వెళ్దాం పదండి గైస్, చూసేద్దాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. 2 వీలర్ వచ్చేసి 20 రూపీస్, కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మేము 2 వీలర్కి అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా బుడ్డోడైతే అప్పటి నిద్ర లేచాడు, నిద్ర మబ్బులు అయితే తూగుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ 3 ఇయర్స్ బేబీకేమో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతి మనిషికి 60 రూపాయల చొప్పునైతే టికెట్ తీసుకుంటారు. ఇంకా మా వారైతే వెళ్ళారు లైన్లోకి. అక్కడ పెద్ద లైన్ అయితే ఏమీ లేదు, అలా వెళ్ళారో లేదో తీసుకొని అయితే వచ్చేసారు. మా బుడ్డోడికి అయితే మేము టికెట్ తీసుకోలేదు, వాడికి తీసుకోవాల్సిన అవసరం అయితే అనిపించలేదు, అందుకని వాడికైతే మేము తీసుకోలేదు. ఇంకా మా ముగ్గురికి అయితే తీసేసుకున్నాము. అంటే 3 ఇయర్స్ అంటారు కానీ మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు అయితే అవసరం లేదు. ఇంక ఇక్కడైతే మనము వాళ్ళ టికెట్ ఇస్తే ఇంకా ఆడ టికెట్ చెక్ చేసి మనల్ని పంపించేస్తారు. టికెట్లకి ఎన్ని శాలరీలు ఉన్నాయని లెక్కేసుకొని లోపలికి అయితే పంపించేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే సింహాసనం ద్వారంతో ఎంట్రన్స్ అదిరిపోయింది, చాలా బాగుంది. అసలు చూడంగానే ఒక మహారాణి కుర్చీ నా కోసమే వేశారేమో అన్నట్టుగా అయితే అనిపించింది నాకు. ఇంకా అక్కడ నుంచి కిందికి దిగి వస్తే ఇక్కడ చూడంగానే ఎంట్రన్స్లో అయితే లుక్ అయితే వావ్ అనేలాగా భలే ఉందండి. అస్సలు మనమే ఆ ప్రపంచంలోకి వెళ్ళామో అనేలాగైతే చాలా బాగా చేశారు. ఇక్కడ జలకన్నేమో వీపు చూపించేస్తుంది, మనం ఫ్రంట్ తర్వాత చూపించేస్తాను. ఇట్లా చూడండి, ఇంక ఇలా అయితే ఉంది మనకి ఎంట్రన్స్లో. చాలా నీట్గా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కానీ అసలు ఎంత బాగుందంటే చూడంగానే పిల్లలకి నచ్చేస్తుంది. ఇదిగో మనకి ఇక్కడ మూతి చూపిస్తుంది, ఇంకా జలకన్య ఎంత బాగా కూర్చుందో కదా వయ్యారంగా. ఇక్కడ చూడండి మా పాపకేమో క్రిస్మస్ తాత వచ్చేసి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడంట. ఇంకా తీసుకుని సిగ్గుపడుతూ పక్కకు వచ్చేసింది. ఇంకా మా బుడ్డోడేమో ఎట్టుపోవాలనో ఏం చూడాలనో ఏం అర్థం కావట్లేదు, దిక్కులైతే చూస్తున్నాడు. ప్రతి పిక్చర్ వచ్చేసి రియల్ పిక్చర్, 3D పిక్చర్ అనమాట. ఎంత బాగుందో. ఇంకా మా వారు కూడా చూడండి గిఫ్ట్ అయితే తీసేసుకోవడానికి ముచ్చట పడిపోయాడు పిల్లలతో పాటు తను కూడా. ఇక్కడ చూడండి ఇంకా ప్యారెట్స్ అయితే ఎగిరేస్తాడంట, మా వారు కూడా ఎగిరేయడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా చూడు ఇంద్రభవనంలోంచి స్వర్గంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఎలా పెట్టేశాడో. ఇక్కడ మా పిల్లలేమో కానీ మా వారు మాత్రము పిల్లలతో పాటు సమానంగా భలే ఎంజాయ్ అయితే చేసేసాడు. పిల్లలతో పాటు తను కూడా ఒక చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా బుడ్డోడైతే ఇంకా పడ్డ ఎచ్చులు చిన్నగా లేదురా బాబోయ్, చాలా బాగా ఎచ్చులు పడ్డాడు. కానీ ఇక్కడ పిక్చర్స్ మాత్రము నిజంగా మనం రియాలిటీగా చూస్తున్నాము అనే ఒక ఫీలింగ్ అయితే కనపడింది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి 3D ఎఫెక్ట్లో. మన ముందే కళ్ళ ముందే రియల్గా ఉన్నట్టుగేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే డోంట్ మిస్, వెళ్ళేసి చూసేసి రాండి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసి రండి. ప్రతి పిక్చర్ని చూస్తూ ప్రతి అందాన్ని ఆస్వాదిస్తూ అస్సలు కళ్ళని కూడా మనము పక్కకు తిప్పుకోలేము, ఎంత అద్భుతంగా ఉన్నాయి అనంటే విజయవాడలో ఎగ్జిబిషన్ ది బెస్ట్ ఎగ్జిబిషన్ అయితే చెప్పవచ్చు నేను. ఎందుకంటే ఎంత కలర్ఫుల్గా, ఎంత అట్రాక్ట్గా, అస్సలు ఎంత బాగుందంటే మాటలు కూడా సరిపోవట్లేదు. అట్లాగనే అదే విధంగానే అక్కడ నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. పిల్లలు పడుకొని అయితే దొల్లి అయితే ఆడొచ్చు చక్కగా. ఇక్కడేమో మా పిల్లలకి మోటుపత్తులు కనపడ్డాయి. ఇంకా చక్కగా ఒక సమోసా అయితే తినేశారు. ఇక్కడైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి పిక్చర్ అయితే ఇక్కడ బాగుంది, అసలు అట్రాక్ట్ చేస్తుంది, ఎవరిని డిసప్పాయింట్ అయితే చెయ్యదు. ప్రతి పిక్చర్ చాలా ఎఫెక్టివ్గా, చాలా ఎంత బాగుందంటే ఇంకా మాటలతో కూడా మనం వర్ణించలేము. ఇక్కడ లైట్లతో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మా వారైతే ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ అన్న చూడు ఎంత బాగున్నాడో కదా, అస్సలు రియల్గా ఉన్నట్టుగానే ఇక్కడ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా వారైతే చాలా బాగుందని అక్కడ ఒక ఫోటో దిగుదామని. ఇక్కడ బటర్ఫ్లై చూడు 3D ఎఫెక్ట్లో ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి ఎంట్రన్స్ అండి. ఇంకా మాకైతే ఇక్కడ నుంచి చిన్న ఎంట్రన్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ కూడా కొన్ని 3D ఎఫెక్ట్స్ అయితే ఉంచేశారు, ఫొటోస్. ఇక్కడ కూడా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పాముకి గుడ్డివ్వమంటే ఇవ్వదంట. ఇక్కడేమో ఒక టెంకాయ పడింది, పరిగెత్తుకుంటూ పోయి తీసేసుకుంది, నాకు కావాలి టెంకాయ అని. ఇక్కడ ఇంకేమో 3D ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనపడింది. ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే దిగింది, స్టిల్ ఇచ్చేసింది, చాలా బాగుంది. అస్సలు ఇంద్రభవనం లాగా ఉంది అది. ఇక్కడ నుంచి వస్తే లోపలికి ఎంట్రన్స్, అక్కడ చూడండి రిబ్బన్లు, ఇక్కడ నుంచి స్టిక్కర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతిదీ క్లిప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏవి కావాలంటే ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. లేడీస్కి చీర పిన్ను దగ్గర నుంచి
నల్లపూసల దండల వరకు ప్రతిదీ ఇక్కడ ఏది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్తో అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్రౌడ్ కూడా అంత ఎక్కువగా ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇంకా మాకైతే ఒక బాస్కెట్ అయితే ఇచ్చారు, అలా తిరగకూడదు అన్నారు. ఆ బాస్కెట్లో వేసుకొని మీకు నచ్చినవి తీసుకోండి మేడం అని అన్నారు. కానీ మనం ఆ బాస్కెట్ తీసుకున్నా ఏం తీసుకునేది ఏం లేదు. ఇక్కడ మా పిల్లలు అయితే చూసేశారు, కొన్ని 2 అద్దాలు అయితే తీసేసుకున్నారు, అవి బాగున్నాయని చీర ఒకటైతే పట్టేసుకున్నారు చక్కగా. ఇక్కడేమో దువ్వాన్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి దువ్వాన్లు. ఇంతేనండి, ఇంకా షాపింగ్ ఇక్కడ నుంచి వచ్చేసాము. ఇంకా బయటికి నేనైతే కావాల్సినవి తీసేసుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా వేరే చోట అయితే పెద్ద ట్రే అయితే ఇచ్చేసారు. ఇక్కడికైతే వంట సంబంధించిన సామాన్లు ఉన్నాయి. ప్రతిదీ జగ్గు కానించి, బాత్రూంలో కడుక్కునే జగ్గు కానించి, పిల్లలకి బాక్స్ పెట్టే స్నాక్స్ బాక్స్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. టీ కప్పుల కానించి ఇక్కడ కూడా బాగున్నాయి, మంచి రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను అబ్బా, అక్కడికి వెళ్ళి ఇంకా ఏం తీసుకోలేదు. కానీ ఈ పింగాణి ప్లేట్ల కానించి ప్లాస్టిక్ ప్లేట్ల వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ప్లేట్లు, కప్సులు, బౌల్స్, అన్ని పిల్లలకి పెట్టుకునే స్నాక్స్ కానీ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. గ్లాసులు కూడా. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి ఒక కప్ అయితే నచ్చిందని ఇంకా కప్ అయితే తీసేసుకున్నాను. 60 రూపాయలేనంట. నాకైతే బెస్ట్ అనిపించింది కొంచెము, 60 రూపాయలు అంటే. ఇంకా సరే అని తీసేసుకొని ఇంకా అక్కడ ఒకటి తీసేసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసేసుకున్నాను. ఇంకా చాలే అని చెప్పేసి. కానీ మా పిల్లలు అయితే ఏమనలేదు. ఇక్కడ ఇంకా పక్కన ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ కిల్లి దగ్గర నుంచి ఇంకా ఈ పిపర్మెంట్లు చూసినట్టయితే మీరు గుర్తుపడితే ఒక కామెంట్ అయితే చెయ్యండి, దాన్ని బట్టి నేను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇక్కడ ఇంకా చిన్న లాలిపప్పుల కానించి స్టార్ట్ అయితే ఇంకా మసాలా దినుసులు కానించి ఎండ్ అవుతాయి. ప్రతిదీ ప్యాకెట్ 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఈ మంచిగా చీప్ అండ్ బెస్ట్గా అయితే మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాజులు, దండలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి షాపు తిరిగి అయితే చూపించలేను కదా, మళ్ళీ ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని బ్రీఫ్గా అలాగైతే చూపించేస్తున్నాను. ఇక్కడైతే బట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. లెగ్గింగ్లతో కానించి ఇక్కడ వచ్చేసి ప్రతి లెగ్గింగ్ కూడా మనకి ఇక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అని అయితే ఉన్నాయి. ప్రతిదీ మనం తీసుకునే దాన్ని బట్టి అయితే రేట్లు అవైలబుల్గా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి అనుకో కొంచెము. ఇంకా ఇక్కడ నుంచి వస్తే ఇక్కడేమో మామిడి ముక్కలు అంట, కొబ్బరి మామిడి ముక్కలు అమ్ముతున్నారు, ఒక్కటే ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలన్నీ అమ్ముతున్నారు. నేను అలా లైట్గా బ్రీఫ్గా అయితే తీసి చూపిస్తున్నాను. ఇక్కడైతే 500 రూపీసేనంట మెటీరియల్, చాలా బాగుంది. నేనైతే ఒక మెటీరియల్ అయితే పర్చేస్ అయితే చేశాను. ఇక్కడేమో 999 ఉంది కదా, అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, నేను అక్కడ తీసుకోలేదు. ఇక్కడేమో చూడండి అసలు దండలు భలే ఏలాడి తీశారు కదా, భలేగా అసలు చూడంగానే భలే ఉన్నాయి. ఇక్కడేమో జిల్ అంటూ మెరిసిపోతున్నాయి గాజులు అయితే, చాలా బాగా మెరిసిపోతున్నాయి. ఆ గాజులని చేతిని వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా, కానీ మనం అన్ని వేసుకొని తిరగలేములేండి, ఎందుకంటే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. మా వారితో అయితే నేను తిట్టించుకోవాల్సింది, వేసుకున్న 2 నిమిషాలకే పగలు కొట్టేస్తారని చెప్పేసి తిట్టేస్తాడు. ఇక్కడ చూసారు అసలు క్రౌడ్ అయితే ఏం లేదు, జనాలు ఎక్కడో అక్కడ గుడ్డెట్టిన నడ్డెట్టినైతే ఎక్కడో ఒకరు ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు జనాలు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడేమో గిఫ్ట్ అంట, గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఎవరికైతే వాళ్ళకి రింగ్లో పడితే ఇస్తారంట. ఇక్కడైతే కొంతమంది అయితే ఆడుతున్నారు, మరి మేబీ వాళ్ళకి ఒకటి కూడా తగలలేదు, పాపము నిరాశతో వెళ్ళిపోయారు ఇంటికి. జనాలు ఎందుకో మరి చాలా తక్కువ ఉన్నారండి ఈసారి అయితే. చాలా బాగుంది, కానీ ఎగ్జిబిషను చిన్నగా ఉంది కానీ చాలా పీస్ఫుల్గా ఉంది, ఇరుకుగా లేదు. చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఇప్పుడిప్పుడు అన్నీ తయారు చేసి పెడుతూ ఉన్నారు ప్రతి చోట. మా పిల్లలు కూడా అంతగా అంటే చూసిన ప్రతిదీ కావాలంటారు, కానీ ఈసారి అయితే నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేస్తూ వచ్చారు. సైలెంట్గా ఏది ఎక్కడ ఏమి అడగకుండా కాముగా అయితే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల మా పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అంటే క్రౌడ్ లేరు కదా, మొత్తము గ్రీన్ మ్యాట్ వేసేసారు. ఆ గ్రీన్ మ్యాట్లో ఇష్టం వచ్చి దొల్లొచ్చు. ఇక్కడేమో ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరికి వచ్చేసరికి పిచ్చే పండగ చేసేసుకుంటారు జనాలు, ఎందుకంటే ఫుల్గా వాయిచ్చేస్తారు బిల్లు మాత్రము. ఇక్కడ తినే బదులు బయటనే తినేయచ్చు అనిపిస్తుంది. ఇంకా మేము 8:30కేమో ఆ టైంలో వచ్చేసాము. అన్నీ ఆపేసి ఉంచారు ఇంజన్లన్నీ, కానీ జనాలు కూడా ఎక్కువ అంతగా లేరు కదా, ఇంజన్లు కూడా ఏం తిరగట్లే. లైట్లతో మాత్రం భలే బాగుంది. సమ్మర్ స్పెషల్ అన్నారు కానీ డిఫరెంట్గా అయితే అంతగా ఏం లేదు. ఇక్కడేమో ముద్దుగుమ్మలు అయితే భరతనాట్యం వేసి వచ్చేసారు చక్కగా. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది 6:30 నుంచి 8:30 వరకు. చాలా బాగా వేస్తున్నారు పిల్లలు. నేనైతే మిస్ అయిపోయాను, కొంచెం లేట్గా రావడం వల్ల డ్యాన్స్ని అయితే మిస్ అయిపోయాను, లేకపోతే వీడియో తీసి పెట్టేసేదాన్ని. అస్సలు చూడండి మ్యాట్, గ్రీన్ మ్యాట్ ఎంత నీట్గా ఉందో, పడుకొని దొల్లయచ్చు. అదిగో అందరూ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. ఒక్క బుడ్డోడు మాత్రం వాడు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు, వద్దన్నా కూడా వినకుండా. అందరు దిగి వెళ్ళిపోయాడు కదా, ఇంకా వాడిదే రాజ్యం అనుకున్నాడో ఏంటో, ఇంకా పైకెక్కి తెగ ఆడేసుకుంటున్నాడు డ్యాన్స్ మాత్రము. ఇంకా మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి
ఇంకా నేను షాపింగ్ చేసినవన్నీ మా వారికి అయితే తగిలిచ్చేసాను క్యారీ బ్యాగ్ని. ఆయన పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. 6:30 లోపలికి వచ్చేస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూసేస్తారు చక్కగా. ఇక్కడ చూడండి డ్రాగన్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, కానీ జనాలు అయితే ఎవ్వరు లేరు డ్రాగన్ మీద. ఒక ముగ్గురేమో కూర్చున్నారు అంతే చక్కగా. ఇక్కడైతే ఇంకా ఖాళీగా తిరుగుతూ ఉన్నాయి అలాగలాగా. పిల్లలు వస్తారేమో అని చెప్పేసి గుర్రాలు అయితే పైకి బల్లె ఎగురుతున్నాయి. నేనైతే అంత దూరం తీసుకోపోవట్లేదు, దూరం నుంచి చూపించేస్తున్నాను. ఎందుకంటే మా బుడ్డోళ్ళు అయితే ఇంకా మళ్ళీ నాకు మాటినరు, అవి కావాలి ఇవి కావాలంటారు, కానీ ఎక్కరు పెట్టరు, మళ్ళీ భయపడేస్తారు. అందుకని జస్ట్ అలాగా చూస్తున్నాను. ఎంత ఖాళీగా ఉందో చూడండి, అంత ఎటు చూసినా పచ్చగా ఎంత బాగుందో కదా. పచ్చగా అయితే కనిపిస్తుంది ఖాళీగా ఉండడం వల్ల. ఇక్కడేమో తమ్ముడు ఎగ్గు కుల్ఫీ ఎగ్గు కుల్ఫీ చేస్తారంటే మా వారు అయితే తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకసారి ట్రై చేద్దాం పదండి అంటే ఇక్కడ ఎగ్ కుల్ఫీలో వచ్చేసి అది స్టీమర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్ లాగా ఉంది, అందులో అయితే వేసేసాడు మా తమ్ముడు. అందులోంచి ఒక పుల్ల అయితే పెట్టేశాడు ఇంకా ఎగ్గేసి చక్కగా. ఒక 10 నిమిషాలు టైం పడుతుందంట. ఈలోగా మనమైతే ఎగ్జిబిషన్ ఒక రౌండ్ అయితే వేసేద్దాము. చూడండి అంత ఖాళీగా ఉంది, ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. ఎందుకో మరి జనాలు అయితే రాలే, సమ్మర్ స్పెషల్ అంట మళ్ళీ ఎగ్జిబిషన్. చాలా టైం తీసుకొని అయితే పెట్టేశారు. ఇంక ఇక్కడేమో తమ్ముడైతే 2 ఆయిల్ చుక్కలు అయితే వేస్తున్నాడు బాగా మగ్గాలని. ఇంకా వచ్చేసింది చూడండి ఉడుకుతూ పైకి అయితే. ఇంకా 10 నిమిషాలు అయ్యిందో లేదో పైకి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఇంకా తమ్ముడు పుల్ల పట్టుకుని పైకి లాగేసి తమ్ముడు యొక్క టాలెంట్ని అయితే తీసి దాని మీద అయితే డిజైన్లతో అల్లాడిచ్చేసాడు. చక్కగా ఏవేవో ముగ్గులు అయితే వేసేసాడు. దాని మీద కొంచెం ఉప్పు కారము అలాగే కొంచెం సాసు కొంచెం మైనస్ అన్నీ కలిపేసి ఒక డిజైన్ అయితే వేసేసాడు. లవ్ షేప్ వేసి ఇచ్చేసాడు చక్కగా. అంటే నేను ఇక్కడ వాయిస్తో స్పీడ్గా చెప్పేశాను, తమ్ముడు కొంచెం స్లోగా అయితే వేస్తున్నాడు. ఇంకా నొగ్గైతే వేసేసాడు, లవ్ షేప్ అయితే వేసేసి ఇంకా మా చేతికి అయితే ఇచ్చాడు. అది ఒక దొల్లింది, దొల్లేసరికి హార్ట్ సింబల్ అయితే చెదిరిపోయింది. ఇంకా మా వారైతే గుడ్డు మీద అది ఆల్రెడీ ఆమ్లెట్ అయ్యి వచ్చేసింది. ఇంకా మా వారు దాన్ని అయితే పట్ట అయితే పొడిచేశాడు. మా ఆల్రెడీ తమ్ముడు అయితే ఒక గుడ్డును పగలు కొట్టేసి దాని ప్రాణం తీశాడు, వీణ పొడిచి ప్రాణం తీసేశాడు. ఇంక ఎట్లుందమ్మా అని అంటే మా పాప అయితే కాలుతుంది అని చెప్పింది. మా బుడ్డోడైతే భయపడ్డాడు కాలుతుంది అనేసరికి, తినకుండా నాటకాలు అయితే వేశాడు. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది, అంత పచ్చగా వేశారు కదా మ్యాట్. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలకు ఆడుకోవడానికైతే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ మొత్తము ఖాళీగా ఉంది కదా, జనాలు కూడా ఎక్కువ లేకపోయేసరికి పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటారు. అవి కావాలి ఇవి కావాలని అయితే విసిగించలేదు మా పిల్లలు ఈసారి. లేకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎత్తుకోమని అనడమో లేకపోతే మేము అది ఎక్కుతాం ఇది ఎక్కుతామని విసిగిచ్చేస్తారు. ఈసారి అయితే చక్కగా వీళ్ళిద్దరైతే ఆడుకుంటూ కూర్చున్నారు. నేనైతే మా పిల్లల్ని అయితే పెద్ద వాటిని అయితే ఎక్కియను, చిన్న వాటికి అయితే అడిగితే ఎక్కిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా బజ్జీలను చూసి మా వారికి అయితే నోరు ఊరిపోయిందంట, ఆగును కూడా ఆగలేదు ఒక్క నిమిషం కూడా. ఇంకా టోకెన్ తీసుకొని వచ్చేసాడు. బజ్జీ వచ్చేసి 3 బజ్జీలు 60 రూపాయలు అంట. ఇక్కడ చూస్తే ఇంకా అవ్వలేదు, బజ్జీలు అయితే తయారవ్వలేదు, టైం పడుతుంది అని అంటే ఇంకా సర్లే ఈలోగా అలాగున్నాం. అంతలోకే వచ్చేసే వేడిగా బజ్జీలు అయితే వచ్చేసాయి. ఇంకా టోకెన్ ఇచ్చేసి తీసేసుకున్నారు. ఇంక ఇప్పుడు ఇంకా ఆ బజ్జీలు తీసుకుందామో లేదో కానీ ఇక్కడైతే మా పిల్లలైతే తెగ విసిగిచ్చేస్తున్నారండి. ఇంకా వాళ్ళ డాడీని అయితే ఒక చోట కుదురుగా ఉంచట్లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళకి కనపడినది కావాలి అని ఒక గేమ్ అయితే కనపడిందండి. ఆ గేమ్ కోసం అయితే అల్లాడిపోతున్నారు. ఇంకా బజ్జీలు అదిగోండి వేడిగా వాళ్ళని అయితే 6 ముక్కలు అయితే చేసి ఇచ్చేసాడు. కాలుతున్నాయి. మేమైతే ఇంకా కింద కూర్చొని ఒక చోట ప్రశాంతంగా నిదానంగా కూర్చొని ఉఫ్ అని ఊపుకుంటూ అయితే తింటూ ఉన్నాము. ఇంకా మా బుడ్డోడైతే తినడానికి మొహమాట పడిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏదో ముచ్చట్లు చెప్పేసి వాడికైతే పెట్టేశాడు. ఇంకా మా పాపేమో అడుగుతుంది, అదేమో కాలిపోతుంది, చాలా వేడిగా అయితే ఉంది. ఇంకా నేనే చల్లార్చి అయితే మా పాపకి ఇంకా అడుగుతుంది కదా అని చెప్పేసి ఒక ముక్క అయితే పెట్టేశాను. మా ఆయన అయితే ఇక్కడ ఉప్పు ఊపడమేమో కానీ తలకాయనైతే ఊపుతున్నాడు అటు ఇటు చక్కగా. ఇంకా మా పాప అయితే లాగేసుకుని నువ్వు నాకు పెట్టవా అని. ఇంకా వాళ్ళ డాడీ టక్కున తినేసాడు నోట్లో పెట్టేసుకొని. ఇంకా నాకు డాడీ పెట్టట్లేదమ్మా అని చెప్పేసి అంటే ఇంక నేను మళ్ళీ ఇంకో ముక్క తీసుకుని ఇచ్చేసాను, నువ్వే ఉఫ్ అని ఊపుకొని తినమ్మా అని. చక్కగా ఉఫ్ అని ఊపుకుంటూ తింటుంది చూడండి. 2 బుగ్గలు వేసుకొని ఆ బజ్జి కూడా కింద పడిపోతుందేమో తను ఊపుకి గుడుక్కుమని మింగేసింది. ఇంకా బజ్జీలకు వచ్చిన పచ్చడి అయితే అయిపోయింది. వాయనే వెళ్ళి వేసుకొచ్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ చూస్తే మా పిల్లలు అయితే ఇంకా ఆయన బజ్జీని కూడా తినియట్లేదు, అస్సలు కాసేపు కూడా ఆగనియట్లేదు. వాళ్ళకి ఇంకా అదే చెప్తున్నా కదా, ఇంతసేపు విసిగించలేదు. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేసారు. ఇంతసేపు అన్నీ సైలెంట్గా ఒక పక్కన ఉన్నాయి, ఇప్పుడేమో అన్ని గబగబా అన్నీ ఆడేసుకుంటున్నారు చక్కగా. ఇంకా మా పిల్లలు అయితే ఆగట్లేదు, వాళ్ళ డాడీని అయితే విసిగిచ్చేసారు. ఎట్లయితే అడుకునేది కావాలనుకున్నారో అనుకునేది సాధించేశారు. జంపింగ్ జూలా కావాలని చెప్పేసి అడిగారు. చెరొక 50 రూపీస్ 100 రూపీస్ లెక్కన తీసుకున్నారు.
ఆ జంపింగ్ జూలకు వచ్చిన తిప్పలండి. ఇంకా తిన్నారో లేదో ఎగురుతున్నారు చక్కగా. ఇవైతే కొంచెము కేర్ఫుల్గానే ఉంటుంది, ఆడుకోవచ్చు, భయం ఉండదు. కానీ ఆ కప్స్ కానీ తర్వాత జెయింట్ వీల్ కానీ కొంచెం అలాంటివి అయితే ఎక్కాలంటే కొంచెం భయం వేస్తుంది పిల్లలతోటి. నాకైతే ఇంట్రెస్ట్ అవన్నీ ఎక్కాలని, కానీ పిల్లలు ఉన్నారు కదా కుదరదు. ఇంకా మా వారికి ఇచ్చేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు అదొక భయము. పక్కన ఎవరొకరు తోడు ఉంటే ఆ తోడుతో అయితే వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, ఇద్దరు అక్క తమ్ముడు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది దొరికిపోయింది కదా చక్కగా జంపింగ్ జూలా. వాళ్ళతో పాటు ఆ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా బుడ్డోడు ఏమి ఎగురుతాడో ఏమో కానీ వాళ్ళ ఎగురుడికే వీడే ఎగురుతున్నాడు చక్కగా. పిటిపిల్లలాగా ఉన్నాడు కదా, ఉఫ్ అంటే ఎగిరిపోతున్నాడు. వాళ్ళ దెబ్బకి వీడే ఎగురుతున్నాడు. మనిషికి 50 రూపాయలు తీసుకొని 5 మినిట్స్ అయితే టైం ఇస్తారంట. ఆ 5 మినిట్స్లో అయితే ఆడుకోవాలంట. ఇంకా తర్వాత కిందికైతే దించేస్తారు. ఇంకా టైం అయితే అయ్యింది. ఇంకా మా పిల్లల్ని అయితే కిందికి దించేశారు. అక్కడికి మేము 8:30కేమో వెళ్ళాము లోపలికి. తర్వాత 10:30కేమో బయటికైతే వచ్చేసాము. ఇంకా టైం అయిపోయింది కదా, అంత క్లోజింగ్ టైము. అన్ని లైట్లన్నీ ఆపేసుకుంటూ ఇంకా ఎవరు వాళ్ళు అన్నీ సర్దేసుకుని మూట కట్టేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే జనాలు ఎవరు లేరు. 2 డేస్ అయింది ఓపెన్ చేసి, ఇంకా క్రౌడ్ అయితే అవ్వలేదు. క్రౌడ్ అయితే అసలు కాలు కూడా పెట్టలేమండి. అందుకే ఇంత ఫ్రీగా అయితే వీడియో అయితే చేయగలిగాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం లైట్లన్నీ ఆపేసేసారు. చూడండి ఎలాగుందో, మన ఫస్ట్లో ఎలాగ మెరిసిపోయిందో దగదగా అని, ఇప్పుడైతే చీకట్లో ఉండిపోయింది. మొత్తం ఎంత చీకటి ప్రపంచంలా అయిపోయింది. ఆ చీకట్లో మా వారిని అయితే ఎక్కడున్నారని వెతుకుదామని చూస్తే దొరకలేదు. నేను మా బుడ్డోడైతే వెనక ఆగిపోయాము. మా పాప వీలైతే ఇక్కడ పుచ్చకాయ దగ్గర తేలారు ఇద్దరు చక్కగా. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు పుచ్చకాయల దగ్గర మమ్మల్ని వదిలేసి వచ్చి అంటే, పుచ్చకాయ కొందామని ఆగి ఉన్నామని చెప్పేసి అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారు. ఫోన్ చేస్తేనేమో ఎత్తకుండా కట్ చేసేసారు. ఇంక అంత చీకటిగా ఉంది కదండి, ఒక్కసారిగా భయం అయితే వేసింది. ఇంకా మా పిల్లలు కూడా ఆడి ఆడి బాగా అలసిపోయారు. ఇంకా మా బుడ్డోడికి బ్యాగ్ బరువైందంట. ఇంకా పట్టాని నాకైతే ఇచ్చేస్తున్నాడు. సరే గాయస్, మేము కూడా ఇంటికి వెళ్ళాలి కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.